చిరంజీవి పెళ్లికి ఒప్పుకోవడం అందరికీ అనేక రకాలైన కారణాల చేత సంతోషం కలిగించింది. హేమలతాదేవి ఆర్భాటంగా పెళ్లి జరిపించి 10 మంది చేత ఇలాంటి వెడ్డింగు కనీ విని ఎరుగం అని పొగిడించుకోవాలని ఉవ్విళ్ళూరిపోతుంది. రాజగోపాలరావు గారికి చిరంజీవి నిర్ధకంగా జీవితాన్ని గడిపేస్తున్నాడన్న బాధ లోపలుంది. చెప్పినా చిరంజీవి మొండివాడు. గట్టిగా కల్పించుకుని ఏదైనా చేద్దామంటే తన భార్య ఊరుకోదు. వాళ్ళంతా ఆమె పిల్లలు. తనకు అనవసరం వాళ్ళ సంగతి. ఎంతగా కాదనుకున్న రక్త సంబంధం అప్పుడప్పుడు ఆయన్ని లొంగదీసుకుంటూనే ఉంటుంది. అలాంటప్పుడు తన మీద తనే జాలి పడతారాయన. కనుక తాను నిస్సహాయుడైన చిరంజీవికి పెళ్లి జరగబోతోందని భార్య ద్వారా విన్నప్పుడు ఆయన సంతోషించారు. అనురాధ చిరంజీవి మీద ఆశ పెట్టుకుందని నిజమే. అతను చూపిన ఆదరణను బట్టి బావకు కూడా తనంటే ఇష్టమేమోనని అనుకుంది. హేమలతాదేవి వేరే సంబంధం తీసుకొచ్చినప్పుడు ఆమె మనసు చివుక్కుమంది. చిరంజీవి పెళ్లి చేసుకోనని చెప్పినప్పుడు విస్తుపోయిందామె. తనని చేసుకోదలిచినట్లు వెల్లడిస్తాడేమోనని ఆశించింది. కాని అతను ఎవరిని పెళ్లి చేసుకోనని చెప్పడం ఆమెకు కష్టంగా ఉన్నప్పటికీ హేమలతాదేవి పిలిచి చేబాట్లు పెట్టినప్పుడు గతిలేక తన ఆశలన్నింటినీ తనే తుంచేసుకుంది. ఉన్న చోటు నుంచి తరిమీయకుండా ఉంటే చాలని సంతోషించే స్థితికొచ్చింది. ఆ గండం గడిచినందుకు సంతోషము, చిరంజీవికి పెళ్లి జరగబోతున్నందుకు విచారము రెండూ కలగా పులగంగా ఆమెను ఆవరించాయి. మధు మొదట్లోనే అనురాధను కోరుకున్నాడు. తన వైపు తిప్పుకోవాలని ప్రయత్నించాడు. ఎన్నో ఆకర్షణలు చూపించాడు. ఇన్నేళ్ల తన విద్యార్థి జీవితంలో ఆడపిల్లల్ని ఆకర్షించడానికి నేర్చుకున్న అన్ని రకాల ప్రయత్నాలు ఆమె మీద ప్రయోగించి చూశాడు. కాని అనురాధ మీద ఒక్క బాణము పనిచేయలేదు. తర్వాత ఆరా తీశాడు. ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు చిరంజీవితో చనువుగా మసులుతున్నదాన్ని గ్రహించేసి వదిలేశాడు. మళ్ళీ అన్నగారు ఎదురు తిరగడంతో కథ అడ్డం తిరిగింది. అసలు చిరంజీవి అనురాధను ఎందుకు వదిలేస్తున్నాడా అన్న అనుమానం అతనుకున్నా దానికంత ప్రాముఖ్యమిచ్చే వ్యక్తి కాదతను. చివరకు మళ్ళీ అనురాధ తనకు వదిలివేయబడింది గదా అని సంతోషం జరుపుకుంటున్నాడు మధు తన గదిలో తలుపులు బిగించుకుని. చిరంజీవి పెళ్లి శిరీషకు కూడా సంతోషంగానే ఉంది, ఎందుకో తెలియకపోయినా. తీరా తాంబూలాలు పుచ్చుకున్నాక పిడుగులాంటి వార్తోటి చెప్పాడు చిరంజీవి. కట్నం నయ్యా పైసా పుచ్చుకున్నా నేను ఊరుకోను. కట్నం పుచ్చుకునే పక్షంలో నేను పెళ్లి చేసుకోను. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీ కంటికి మేక పిల్లల్లా గొర్రె పిల్లల్లా కనబడుతున్నారా? డబ్బుకు అమ్ముడు పోవడానికి అన్నాడు చిరంజీవి పెళ్లి కూతురు తరపు వాళ్ల ముందరే. వాళ్ల సంతోషానికే పట్టపగ్గాలు లేవు. వర్ధనమ్మకి హేమలతాదేవికి బేరసారాలు జరుగుతుండగానే వాళ్ళకి వార్త అందింది. వర్ధనమ్మ ఎగిసిపడే కెరటంలా సంతోషంతో పొంగిపోయింది. హేమలతాదేవి విరిగిపడిన కెరటంలా నీరసంతో కుంగిపోయింది. తల్లి ఎంత చెప్పినా చిరంజీవి వినలేదు. అలాంటి నీచపు పని నేను చెయ్యను పొమ్మన్నాడు. రాజగోపాలరావు అంతా విని చిద్విలాసంగా నవ్వేసి ఊరుకున్నాడు. హేమలతాదేవి కసితోనూ క్రోధంతోనూ కొతకొతా ఉడికిపోయింది. ఆమెను ఛాలెంజ్ చేస్తున్నట్లుగా ఉన్నది ఆయన చిరునవ్వు. చివరికి ఇంతా చేసి ఎన్నాళ్ళు పెంచి పెద్దవాళ్ళం చేసి ఈవేళ చేతగందైపోవడమా? ఓటమిని అంగీకరించడమా? అసంభవం అనుకున్నదామె. హేమలతాదేవి పుట్టింటి ఆస్తితో కొనుక్కున్న భవనం సౌజన్య నిలయం. అది ఆమె తన పేరునే కొనుక్కుంది. దాదాపు ₹1,00,000 విలువ చేసే ఆ భవంతిని కొదవపెట్టి 25,000 అప్పు తీసుకొచ్చింది హేమలతాదేవి. 10 రోజుల గడువులోనే కుదిరింది ముహూర్తం. రాజగోపాలరావు చెప్పకపోయినా ఆయన ఆఫీసు జనమంతా ఈ 10 రోజులు రాత్రి పగలు అక్కడే పడున్నారు. హేమలతాదేవి ఇదిగో ఎవరక్కడా అంటే అమ్మగారు అంటూ 10 మంది పలికేవాళ్లు. గుండుసూది కావాలంటే 10 మంది 10 కార్లలో పరిగెత్తేవారు. పందిరి ఎటు వేద్దాం అనుకుంటుండగానే ఆమెకు అటు ఇటు పందిళ్లు లేచాయి. శుభలేఖలు పంచిపెట్టడానికి ఊళ్ళవి సగం టాక్సీలు విసుగు విరామం లేకుండా తిరిగాయి. ఇంతై అంతంతై అన్నట్లుగా చూస్తుండగానే ప్రయత్నాలన్నీ భారీ ఎత్తున జరిగిపోయాయి. ముహూర్తం వేళకు అది దేవేంద్రుని వైభవంలా ఉంది. గవర్నరు, మంత్రుల దగ్గర నుంచి అగ్రశ్రేణి సినిమా తారల వరకు పెళ్లి చూడ్డానికి వచ్చారు. ఈ వచ్చిన వాళ్లను చూడ్డానికి ఇంకా చాలా మంది వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ డ్రింకులు, కాఫీలు, టిఫిన్లు, భోజనాలు ఏర్పాటు చేయడానికి ఒక పెద్ద హోటల్ వారికి ఆర్డర్ ఇచ్చారు. ఎటు చూసినా అందం ఆనందం అటు ఇటు తిరుగుతోంది. అలంకారాలు అందర్నీ ఆకర్షించాయి. కోలాహలంగా తిరుగుతున్న కోమలాంగులు కన్నుల పండువుగా ఉన్నారు. అంతటా నవ్వుల పువ్వులు విరబూశాయి. పువ్వుల వానలు కురిశాయి. పన్నీటి జల్లులతో మనుషులు మనసులు పరిమళ భరితమయ్యాయి. అవ్వాయి చువ్వలు ఆకాశానికి ఎగిరాయి. చుచ్చుబుడ్లు విచ్చుకుని వెన్నెల పైకి ఎగిరి కింద పడింది. మేళాలు మోగాయి. ఆశీస్సులు రాలినాయి. అక్షింతలు కురిశాయి. పెళ్ళయిపోయింది. చిరంజీవికి జయ భార్య అయిపోయింది. ఈ పెళ్లి జరుగుతున్నంతసేపు శిరీష శ్యామును విడిచిపెట్టలేదు.
సారథి ఎక్కడుంటే అతన్ని అక్కడికి లాక్కెళ్లేది. అతను చూసేటట్లు, అతను వినేటట్లు శ్యామ్తో పరాచకాలాడేది. వీళ్ళని తప్పించుకుని తిరగలేక సతమతమయ్యాడు సారథి. పెళ్లి గొడవంతా పూర్తయి 3 నిద్రలకు వెళ్ళాక ఇల్లు నిశ్శబ్దమైపోయింది. సారథి దగ్గరకొచ్చింది శిరీష. నేను శ్యామ్తో అంత క్లోజ్గా తిరుగుతుంటే నీకు పౌరుషం రావడం లేదా అని అడిగింది. మీరిద్దరూ కాబోయే భార్యాభర్తలు, ఎంత చనువుగా ఉన్నా తప్పులేదు అన్నాడు సారథి. అదంతా నిన్ను రెచ్చగొట్టడానికే సారథి. నా మాట నమ్ము. స్టిల్ ఐ లవ్ యూ. నువ్వు అంటే నేను నీ దగ్గరికి వచ్చేస్తాను. ఎటైనా దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. తర్వాత వీళ్ళేం చేయలేరు. మన బ్రతుకు మనం బ్రతకలేకపోము అంది శిరీష కన్నీరు నింపుకుంటూ. మరిచిపోయినవన్నీ మళ్ళీ ఎందుకండి గుర్తు చేసుకోవడం? మీరు అలాగే శ్యామ్తో కలిసిమెలిసి తిరుగుతుండండి అన్నాడు సారథి. సిగ్గులేదు ఆ మాట అనడానికి అని రెచ్చిపోయింది. సారథి తల వంచుకుని వెళ్ళిపోయాడు. ఈ పెళ్లి హడావిడిలోనే అనురాధను పక్కకు పిలిచి రాజగోపాలరావు గారు ధైర్యం చెప్పారు. చిరంజీవి పెళ్ళైపోయిందని నువ్వు బాధపడకు తల్లి. నీ బాధ్యత నా గుండెల మీద ఉంది. నీకు తగిన సంబంధం నేను కుదురుస్తాను. అయితే దానికి కొంత వ్యవధి పడుతుంది. ఈలోగా నువ్వు మీ మావయ్య మీద కినుక వహించకు తల్లి అన్నారు రావుగారు గద్గదమైన స్వరంతో. నువ్వు చూపిస్తోన్న ఈ అపారమైన దయకు నేను ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదు మావయ్య అంది స్రవిస్తున్న అశ్రువులను తుడుచుకుంటూ. అవి ఆనంద బాష్పాలో ఆవేదన ప్రతిరూపాలో ఆమెకే తెలీదు. పిచ్చి తల్లి, నాకు నువ్వు కృతజ్ఞతలు చెప్పడం ఏంటమ్మా? నువ్వు నాకు పరాయిదానివా? ఇన్నేళ్లకు మళ్ళీ నా దగ్గరకు చేరిన నా అన్నపూర్ణవే తల్లి. నీ క్షేమం చూడ్డానికేనమ్మా నేనిప్పుడు ఇక్కడుంది అన్నారాయన అనురాధను దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా తల నిమురుతూ. ఆ పిల్ల ఆపుకుందామన్నా ఆగని కన్నీరు ఆయన పాదాలను అభిషేకం చేసింది. సారథి ఈ మధ్య ఇంటి పట్టున ఉండడం లేదు. పొద్దున్నే లేచి వెళ్లడం, రాత్రి ఎప్పుడో పొద్దుపోయి రావడం చేస్తున్నాడు. కొన్నాళ్లు చిరంజీవి పెళ్లి ఏర్పాట్ల వల్ల ఆలస్యమైంది. పెళ్ళైపోయాక ఎన్నాళ్ళు పేరపెట్టిన ఆఫీస్ పని రెట్టింపై కూర్చుంది. అది పూర్తయింది. అయినా అతను కొట్టుమని 10 నిమిషాలు ఇంట్లో ఉండలేకపోతున్నాడు. ఏదో ఒక మిషన్ మీద బయటకు వెళుతున్నాడు, ఆ 4 మెతుకులు నోట్లో వేసుకుని. ఈ మధ్యకాలంలో శకుంతల మొహం చూడలేదు సారథి. ఏమీ జరగనట్లే ఆ మరనాడు మళ్లీ కబురు చేసింది పాఠాలు చెప్పడానికి రమ్మనమని. పనుందని తప్పించుకుని ఊరి మీద పడ్డాడు. సారథి ఇంట్లో లేకపోవడం, ప్రసాద్ ఇంట్లోనే ఎక్కువసేపు ఉండడం నిర్మలకు కూడా బాగానే ఉంది. వాళ్ళిద్దరూ బోల్డు కబుర్లు చెప్పుకుంటున్నారు, ఎక్కసెక్కాలాడుకుంటున్నారు. ఇదంతా చూస్తూ ఊరుకోలేని సరస్వతమ్మ గారు నిర్మలను చాటుకు పిలిచి దండించింది. అంత తేలిగ్గా చెప్పిన మాట వినే రకం కాదు నిర్మల. మాట్లాడితేనే తప్ప ఏం నువ్వు ప్రతిదానికిను అని విసుక్కుంది. చూడమ్మా, ఆడదాని బ్రతుకు అరిటాకులాంటిదని అన్నారు. దాన్ని ఎవరూ పనిగట్టుకుని పాడు చేయనక్కర్లేద్దమ్మా. నలుగురు 4 రకాలుగా అనుకుంటే చాలు. ఆడదాని బ్రతుకు బండల పాలైనట్టే. పెనుగాలికి చిరిగి చీలికలైపోయిన అరిటాకులాగా లోకుల విమర్శలకు గురైన ఆడది కూడా ఎవరికీ పనికిరాందైపోతుందమ్మా. అందుకని మనం మంచిగా ఉండడం ఎంత అవసరమో అలా లోకుల్ని నమ్మించడం కూడా అంత అవసరం తల్లి అన్నదా తల్లి హృదయం. చిచ్చి వేదవ బ్రతుకు. నుంచున్న తప్పే, కూర్చున్న తప్పే. ఓ సరదా లేదు, సంతోషం లేదు ఈ కొంపలో. చివరికి నోరారా మాట్లాడడం కూడా తప్పే. వేదవ బ్రతుకు, వేదవ బ్రతుకు అని ఈ నరకంలో మగడం కన్నా ఏ నూతిలోనన్నా పడి చేస్తే మేలు అంది నిర్మల తల్లి మీద అగ్గి బుగ్గైపోతూ. దేనికే నీకంత కోపం? నీ మేలు కోరి చెప్పడం కూడా తప్పేనా అని మందలించింది సరస్వతమ్మగారు. నువ్వు నాకేం చెప్పనక్కర్లేదు. మేలు కోరిందట మేలు. 10 మంది పిల్లల్ని కణం తప్పితే మీకేం తెలుసు? కన్న నేరానికి వాళ్ళకి కడుపు నిండా తిండి, ఒంటి నిండా బట్ట అయినా ఇవ్వాలని తెలియని మూర్ఖులు మీరు. మీరు మా మేలు కోరడం ఏంటి? మా దారి మేం చూసుకోవాల్సిందే ఎప్పటికైనా. నువ్వు నీ మొగుడు ఇద్దరూ అసమర్థులు. మీలాంటి చేతకాని వాళ్ళ కడుపును పుట్టినందుకు ఇలా కుళ్ళి కుళ్ళి చావాల్సిందే మేం. అమ్మాయి పెట్టా పెట్టదు, అడుక్కు తిననివ్వదని నీలాంటి వాళ్ళు ఉండబట్టే అన్నారు అని నోటుకొచ్చినట్టల్లా పేలి శివతాండవం చేసి మేడక్కి శకుంతల దగ్గర కూర్చుండిపోయింది. ఎదిగిన పిల్లలు వేలెత్తి చూపుతూ చేస్తున్న ఈ ఆరోపణలకు బదులు చెప్పలేక, విని సహించలేక గుండె చెరువు చేసుకుంది సరస్వతమ్మ. ఆ పిల్ల చెప్పిన దానిలో కొంత నిజం లేకపోలేదు. అయితే మాత్రం ఆమె ఏం చేయగలదు? శరవేగంతో పరిగెత్తిపోతున్న ఈ సమాజం వైపు విస్తుపోతూ చూస్తూ నిలబడ్డం కన్నా మరేం చేయలేని మామూలు మనిషి ఆమె. వీళ్లంతా చెబుతున్న ఈ విధానాలు వినడానికే ఇష్టపడని ఛాందస భావాలు గల స్వభావం కల మనుషుల్లో చేరిన స్త్రీ ఆమె. ఆదుకోవలసిన బిడ్డలు, అక్కరకు రావలసిన పిల్లలు ఇలా తమ చేతగాంతనాన్ని తమకే చూపించి దోషుల్లా నిలబెట్టి దూషణలకు పూనుకుంటే ఆమె కళ్ళు కన్నీటి చలమలే అయ్యాయి. చెప్పుకుందామన్నా ఆమె గోడు వినిపించుకొని సాధు పొంగవుడు ఆమె భర్త. నాకు ఒక భర్త ఉన్నాడని నలుగురికి చెప్పుకోవడానికి, కఠినంగా ఆయన్ని దూరం చేసుకుని బ్రతకలేని నేరానికి తినడానికి తప్ప
తినడానికి ఏం కావాలో చెప్పడానికే తప్ప మరో మాట రాని నోరు లేని జీవిని తన కడుపులో దాచుకుని రోజులు నెట్టుకొస్తోంది. ప్రతిఫలంగా పాపం ఆయన వెలిగించిన దీపాలు ఇంటి నిండా ఏ మూల చూసినా కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని నీరసంగా వెలుగుతున్న ఈ మట్టి ప్రమిదలు, వీటిని చూసి సంతోషించడం లేదు, బాధపడడం లేదు, భగవంతుణ్ణి తలచుకోవడం మాత్రం మానడం లేదు. ఆ భగవంతుడై దయ తలచకపోతే కన్నబిడ్డలు ఎదురు తిరిగి మీదపడి కొట్టడానికి తిట్టడానికి సిద్ధమవుతున్న ఈ రోజుల్లో ఏ తల్లి కన్నబిడ్డడో అయిన సారథి అమ్మ అమ్మ అంటూ తన చుట్టూ ఇలా తిరగడమేమిటి? ఈ సంసారం కోసం ఇన్నిన్ని వందలు ధారపోయడమేమిటి? ఎవరికైనా చెబితే నమ్మే నిజమేనా ఇది? ఇప్పుడు ఆ దేవుడితోనే చెబుతుంది సరస్వతమ్మగారు. సారథి నవ్వేశాడు అంతా విని. నీకేం పర్వాలేదమ్మా, నేను కనుక్కుంటానులే అన్నాడు సారథి. ఆ మర్నాడే సారథి ప్రసాదును బయటకు తీసుకువెళ్ళి, నువ్వు మరెక్కడైనా ఇంకో రూమ్ తీసుకోరా అన్నాడు. ప్రసాద్ మనసు చివుక్కుమంది. ఎందుకిలా చెబుతున్నాడో అర్థం చేసుకోలేని అజ్ఞాని కాదతను. కాని ఎంతో ఆప్తమిత్రుడైన సారథి ఎందుకింత డొంక తిరుగుడుగా మాట్లాడుతున్నాడనే బాధపడుతున్నాడు. ఇంతకన్నా నిర్మలతో నువ్వెందుకలా మితిమీరి చనువు తీసుకుంటున్నావని అడిగితే ప్రసాదు టక్కున చెప్పేద్దామనుకున్నాడు, మీ చేత ఇలా అడిగించుకోవడానికే అని. కాని సారథి తనకా అవకాశమే ఇవ్వనందుకు ప్రసాదు నొచ్చుకున్నాడు. అహం దెబ్బతింది. ఎందుకు వెళ్ళమంటున్నావని కూడా అడగలేదు. ఇవాళ సాయంత్రమే వెళతాను అన్నాడు ప్రసాద్. అంత తొందరేం లేదు, వేరే గది చూసుకున్న తర్వాతనే వెళ్ళొచ్చు అన్నాడు సారథి సూటిగా, స్నేహితుని వంక చూడకుండా ఎక్కడో దృష్టి నిలిపి. మెడబెట్టి గెంటుతుంటే చూరు పట్టుకుని వేలాడవలసిన కర్మ నాకేం లేదు. ఎవరు గెంటారు? నా దురదృష్టమే నన్ను గెంటుతోంది, సరేనా? తెలుసుకున్నావన్నమాట. తెలివితేటలు నీ ఒక్కడి సొంతం కావు. మరే, తెలుస్తూనే ఉంది. తెలుసుకోలేనంతకాలం తాడు పాము ఒకటిగానే ఉంటాయి. తాడేనని భ్రమపడి చేతిలోకి తీసుకుంటే పాము కాటువేయక మాందు. పాము అని భయపడి దూరం దూరంగా తిరుగుతూ 10 మందిని పోగు చేసి అందరి చేత అది పామేనని భ్రమింపజేసి భయపెట్టడం కష్టం కాదు. కాని దాన్ని నిజంగా పాముంచేయడం, దాని చేత కరిపింపజేయడం మాత్రం అసాధ్యం. ప్రసాదు సారథి ఒకరినొకరు చూసుకున్నారు. వాళ్ల చూపులు వరల్లో నుంచి దూసిన బాకుల్లా ఒకదాన్నొకటి ఒరుసుకున్నాయి. ఆ సాయంత్రమే అన్నమాట ప్రకారం ప్రసాద్ ఇంకో స్నేహితుడి గదిలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతనికి కొంతమంది ఆఫీసు వాళ్లతో స్నేహం కలిసింది. తనలాంటి బ్రహ్మచారులు ఇంకా ఒకరిద్దరున్న గదులు ఇదివరలో అతను పావనం చేసి వచ్చాడు. ఇప్పుడు వాళ్ల దగ్గరికే వెళ్ళాడు. అతను వెళ్ళిపోవడం మాత్రం నిర్మలకు విభ్రాంతిని కలిగించింది. ఇంత అకస్మాత్తుగా ప్రసాద్ వెళ్ళిపోవడం నిర్మలకు తీరని లోటయింది. వెళ్లేటప్పుడు సారథి కూడా లేడు. ప్రసాద్ కూడా ఎవరితోనూ ఏమీ మాట్లాడకుండా సామాను ఒక రిక్షాలోకి పెట్టించుకుని వెళ్ళిపోయాడు. నిర్మల తనకేదో ద్రోహం జరిగినట్లు బాధపడింది. ఇంట్లో వాళ్ళంతా కలిసి ఏదో కుట్ర చేసి ప్రసాదును తనను విడదీసినట్లు భావించింది. 4 రోజుల దాకా ఎవరితోనూ ఏమీ మాట్లాడలేదు. తర్వాత ఒక పూట అన్నం మానేసింది. మరో 4 రోజులు పోయిన తర్వాత 2 పూట్ల తిండి మానేసి జబ్బు పడ్డదాల్లా పడక మీద నుంచి లేవడం లేదు. సరస్వతమ్మగారు పలకరిస్తే చాలు ఆ పిల్ల కోపం తాటాకుల మంటలా భొగ్గుమని లేస్తోంది. సారథి ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. అయితే పట్టించుకోనట్లు నటిస్తున్నాడు. చివరకు ఆ పిల్ల తిండి మానేసి నీరసించి శుష్కించిపోతుంటే సారథి దిగిరాక తప్పలేదు. దగ్గర కూర్చుని బుజ్జగించాడు. మొదట విసిరి కొట్టింది, కసిరి కొట్టింది. నే చస్తే మీకెందుకు, బ్రతికితే మీకెందుకు అంది పౌరుషంగా. మా మధ్యనున్నప్పుడు మాకుగా ఇంకెవరికి, ఎంతకీ దేనికి అలక, మా వాడి కోసమేనా అన్నాడు సారథి నవ్వుతూ చెల్లెలి కళ్ళలోకి చూసి. ఒక్కసారిగా నిర్మలను సిగ్గు తలమునకలుగా ముంచేసింది. అయినా ఎలా చెబుతుంది? చెప్పవలసిన తీరులోనే చెప్పింది. మురిపించే ముసిముసి నవ్వులు దాచుకుంటూ ఏం కాదు పొమ్మంది. ఆడవారి మాటలకు అర్థాలు వేరని ఒక మహానుభావుడు చెప్పకనే చెప్పాడు. కాదంటే అవునన్లే అట. సరేనమ్మా, నీకంత బలమైన ఇష్టం కలిగినప్పుడు నేనెందుకు కాదనాలి? ప్రసాదును అడుగుతాను. ఆయన కాదన్నయ్య అంది నిర్మల తల వంచుకొని. సారథి అంతులేని ఆశ్చర్య సముద్రంలో మునిగిపోయాడు. అతని దృష్టిలో నిర్మల ఇంకా చిలిపిచ్చేష్టలు చేసే చిన్నపిల్లలానే ఉన్నది. కాని ఇప్పుడిప్పుడే ఆ పిల్లలోని కన్నె మనసును చూస్తున్నాడు. ఈ చివరి మాటలు విన్నాక ఆ ఎదిగి ఎదగని ఆడపిల్ల స్థానంలో అతనికి పరిపూర్ణమైన స్త్రీబింబం కనిపించింది. ఇది సాధ్యమా అని తలపోస్తున్నాడు. నిర్మల ఇంత తొందరగా మానసికంగా ఇంత ఉన్నత స్థాయికి ఎలా ఎదిగిపోయింది? వీళ్లు ఎక్కడ ఉద్రేకాలకు దాసులై ఉపద్రవాలు తెచ్చుకుంటారో అనే భయంతో తాను ప్రసాదును దూరంగా పంపేశాడు. కాని వీళ్లు మానసికంగా ఒకరినొకరు ప్రేమానుబంధాలతో కట్టేసుకున్నారని గ్రహించలేకపోయాడు సారథి. పైగా పెళ్లి చేసుకోవాలని కూడా తీర్మానించుకున్నట్లు స్పష్టమైంది నిర్మల మాటల్లో.
ఈ అనూహ్యమైన మార్పే అతని ఆశ్చర్యానికి కారణమైంది. సారథి ప్రసాద్ రూమ్ కనుక్కుని అక్కడికి వెళ్ళాడు. అతను అతని రూమ్మేటు పేకాడుకుంటున్నారు. సారథిని మిత్రుడికి పరిచయం చేసి ఊరుకున్నాడు ప్రసాద్. వాళ్ళిద్దరూ పేక మానలేదు. సారథి గదిలోని సినిమా తారల అర్ధనగ్న చిత్రాల క్యాలెండర్లను చూస్తూ, వాటి వరసనే ఉన్న దేవుడి బొమ్మలు చూస్తూ కాలం గడిపాడు. ఆ రెండో అతను కాస్త షోకిలా రాయుడని అతనుకున్న సామాగ్రే చెబుతోంది. వివిధ భంగిమల్లో అతను తీయించుకున్న ఫోటోలు కూడా ప్రముఖంగా కనబడుతున్నాయి. మరో 2 ఆటలు పూర్తయ్యాక నాతో ఏమన్నా పనుందా అని అడిగాడు ప్రసాద్. ఉండబట్టే వచ్చాను అన్నాడు సారథి. ఏంటది అని అడిగాడు ప్రసాద్. తొందరేం లేదులే, ఎంతసేపు ఆడతావో ఆడు, తర్వాతే మాట్లాడదాం అన్నాడు సారథి మందలింపుగా. ఏమనుకున్నాడో ఏమో, ఆ ఆట పూర్తయిన తర్వాత లేచి ముస్తాబయ్యాడు. ఇద్దరూ బయటకొచ్చి కాఫీలు తాగి సిగరెట్లు ముట్టించుకునే వరకు మాట్లాడుకోలేదు. ఏంటి పని అని అడిగాడు ప్రసాద్. మా ఇంటికి రావాలి అని చెప్పాడు సారథి. దేనికి అన్నాడు ప్రసాద్ నొసలు చిట్లించి. పేకాడుకోవడానికి. నా ఇష్టమోయ్, నీదేంటి బోడి పెత్తనం? బోడి పెత్తనం కాదోయ్, బావ పెత్తనం. నువ్వు రావాలి. నేను రాను. ఆ మాటే 10 మంది ముందరా చెప్పు, పంచాయతీ ఏర్పాటు చేస్తాను అన్నాడు సారథి నవ్వుతూ. దేనికి పంచాయతీ? నేనేమన్నా దొంగనా? చిన్నగా అంటావే మా మాట. స్నేహితుడి కదా అని గదిలో చేర్చుకుంటే మా చెల్లెలి మనసు దొంగలించేసి ఇంట్లోంచి పారిపోతావా అని నేరారోపణ చేశాడు సారథి. ప్రసాద్ క్రమంగా ప్రసన్నుడవుతున్నాడు, కానీ ఇంకా బింకం వదల్లేదు. దొంగలిస్తే పోయి పోలీసు రిపోర్ట్ ఇచ్చుకోపో. ఇచ్చుకున్నా ఓయ్ పంతులు, వాళ్ళు అరెస్టు వారెంట్ ఇచ్చారు, అందుకే నిన్ను పట్టుకుపోవడానికి వచ్చాను. అప్పుడు నువ్వు పొమ్మన్నావుగా, మళ్ళీ రమ్మంటే ఎలా వస్తాను? పొమ్మనందే, రమ్మనేది ఎలాగోయ్? పైగా మీ ప్రేమను పరీక్షించేదెలా? ప్రసాద్ ఆశ్చర్యంగా చూశాడు. సారథి నిండుగా నవ్వాడు. అక్కడ మీ ప్రియురాలి దీనావస్థ చూస్తే మా గుండె తరుకుపోతోంది. నిద్రాహారాలు మాని ప్రియా ప్రియా అని పగలు రాత్రి ఒకటే కలవరింతలు. డాక్టర్ని అడిగితే ప్రియదర్శిని పిల్స్ వాడమన్నారు. వాటి కోసం నీ దగ్గరికి వచ్చాను. ప్రసాద్ కూడా నవ్వాగలేదు. నిర్మల నిజంగానే నన్ను తలుచుకుంటోందా అని అడిగాడు. ఒక క్షణం ఆగి కుతూహలాన్ని ఆపుకోలేకపోయాడు. తలుచుకోవడం కాదురా పిచ్చి వెధవా, అది జబ్బుపడి లేచిందాల్లా ఉంది. నువ్వు చూస్తే గుర్తుపట్టలేవేమో కూడా. పూర్ గర్ల్ అన్నాడు ప్రసాద్. సరే మాస్టారు, మరి మీ సంగతేంటి? అంటే ఆ పిల్లకు మీ మీద ప్రేమ ఉందని తేలిపోయింది. మరి మీ విషయం ఏమిటి? తమరికి ఆ అమ్మాయి స్నేహితురాలు మాత్రమేనా, లేక ప్రేసియా, లేక కేవలం సానుభూతి మాత్రమే ఉందా? వట్టి జాలేనా? ఎక్స్క్యూజ్ మీ, నాకు ఇవన్నీ ఏమీ తెలియవు. నేను నిర్మల్ని పెళ్లి చేసుకుంటాను, లేకపోతే నేను ఈ జన్మకి ఇంకా పెళ్లి చేసుకోను అన్నాడు ప్రసాద్ స్థిర చిత్తంతో. సారథి కళ్ళంత చేసుకుని చూశాడు. మై గాడ్, వీర ప్రేమికుల గాథ వర్ధిల్లుగాక. పోదాం పద పాపం. ఇప్పటికే నీ ప్రేయసి కళ్ళు కాయలు కాచి పండ్లు పండి కింద రాలిపోయి ఉంటాయి. మనం వెళ్ళి ఏరుకోవాలి పద అని లేచాడు. ప్రసాదును తీసుకొచ్చిన సారథిని చూసి నిర్మల ఆనంద పారవస్యంతో మైమరిచిపోయింది. ప్రసాద్ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నట్లు చెప్పడానికి వంటింట్లోకి వెళ్ళాడు సారథి. పిల్లలంతా మామిడి చెట్టు దగ్గర పడి ఆడుకుంటున్నారు. చీకటి కమ్ముకున్న ఆ గదిలో లైటు వెయ్యాలని కూడా తట్టలేదు నిర్మలకు. ఇంత చిక్కిపోయావేం అన్నాడు ప్రసాద్ నిర్మల దగ్గరగా చేరి ఆ పిల్ల నుదుటి మీద ముంగురులు సవరిస్తూ. మీకు చిక్కిపోవాలనే నా ఆశ అంది నిర్మల. అతని హృదయం ఏమంటుందో వినడానికి అతని గుండెల మీద వాలిపోయి బిగిసిపోతున్న అతని కౌగిలిలో ఒదిగి ఒదిగిపోయింది నిర్మల. చిక్కబడ్డ చీకటి వాళ్లను గట్టిగా చుట్టేసింది. చిరంజీవిలో ఎంతో మార్పు కనబడుతోంది అనురాధకు. ఇది వరకట్లా కేవలం ఊహల్లో బ్రతికే మనిషిలా కనబడ్డం లేదా మీకు? చేతిలో పుస్తకాన్ని పక్కను పెట్టకపోయినా పిలవగానే పలుకుతున్నాడు. పలకరిస్తే బొదులాడుతున్నాడు. చలోక్తి విసిరితే సరసానికే దిగుతున్నాడు. ఈ మార్పు అనురాధకు మంచి కాలక్షేపంగానే ఉంది. అప్పుడప్పుడు జయ వచ్చి చూసిపోతోంది. ఆ అమ్మాయి ఇంకా పుట్టింట్లోనే ఉంటోంది. పెళ్లి కాగానే కాపురానికి పంపాలన్న వర్ధనమ్మగారి ఆలోచనను చిరంజీవి సాగనివ్వలేదు. రేపు శోభనమనగా కిందటి రోజు అతనికి కాస్త ఒళ్ళు వెచ్చబడింది. అనుకున్న కార్యక్రమం వాయిదా పడింది. మరో 6 నెలల దాకా అలాంటి ఆలోచన పనికిరాదన్నారు పండిత వర్యులు. ఇది మంచిదే. ఈలోగా పిల్లలు వస్తూ పోతూ ఉంటే అచ్చటా ముచ్చటా జరుగుతుంటాయి అంది హేమలతాదేవి. ఆవిడ అనుకున్న ఆ అచ్చటా ముచ్చట వర్ధనమ్మగారికి నచ్చక ప్రసంగం మారిచేస్తూ ఉంటుంది. పెళ్లి అయినప్పటి నుంచి వియ్యపురాళ్ళిద్దరూ ఒకరినొకరు లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. గోదాలోకి దిగిన మల్లయుద్ధపు వీరుల్లా ఒకరినొకరు దెబ్బ కొట్టుకోవాలని చూస్తున్నట్టే మాట్లాడుకుంటున్నారు. పండగ పబ్బాల పేరుతో కూడా హేమలతాదేవి వర్ధనమ్మ దగ్గర నుంచి ఏమీ రాబట్టలేకపోయింది. చిరంజీవి పెట్టినా తీసుకునే మనిషి కాదు. అతన్ని సూటు కుట్టించుకోమని 500 ఇస్తే ఆ డబ్బు తీసుకుని మళ్లీ భార్యకే ఇచ్చాడు.
తన కానుకగా ఏదైనా కొనుక్కోమని. హేమలతాదేవి చివరి కప్పుల్లో పడిపోయింది, కొడుకు పెళ్లి మూలంగా. ఇది ఎలా తీర్చాలో ఆమెకు అర్థం కాకుండా ఉంది. ఏ మహిళా మండలి పేరు మీదనన్నా కొన్ని కార్యక్రమాలు నడిపి కొంత నిధి పోగు చేయాలని ఆమెకు ఏదో ఒక మూల చిన్న ఆశాకిరణం ఒకటి కనబడుతోంది. ఏదో ఒక రకంగా ఆ అప్పు తీర్చకపోతే ఈ ఇల్లు కూడా తనకు దక్కదన్న భయం ఆమెను కలిచివేస్తోంది. ఎన్ని రకాలుగా డబ్బు సంపాదించవచ్చునా అన్న ఆలోచనల్లో ఆమె అహర్నిశలు మునిగిపోయింది. ఇంటి దగ్గర ఆమె ఉండే సమయం మరీ తక్కువైపోతుంది. ఒకరోజు మధ్యాహ్నం చిరంజీవి, అనురాధ చదరంగం ఆడుకుంటున్నారు మధ్య హాల్లో కూర్చుని. ఇంతలో జయొచ్చింది రిక్షా దిగి. రాచెల్లి రా, మీ ఆయన నన్ను చిత్తుగా ఓడించేస్తున్నాడు అంది అనురాధ జయను ఆదరంగా పక్కన కూర్చోబెట్టుకుంటూ. అక్కగారే పరాజయాన్ని అంగీకరించాక ఇంకా చెల్లెలు గారు ఏం చేయిస్తారు అన్నాడు చిరంజీవి నవ్వుతూ. మా చెల్లెలు పేరేంటో తెలుసుగా మీకు అని చెల్లెలు భుజం తట్టి చెప్పింది అనురాధ. పేరులో ఏముంది అన్నాడు షేక్స్పియర్ అన్నాడు చిరంజీవి పావులు సర్ది మళ్లీ ఆట సిద్ధం చేస్తూ. ఆ రోజులు పోయాయి. ఇప్పుడు ఉన్నదంతా పేరులోనూ తీరులోనే ఉంది అంది అనురాధ. నువ్వేస్తావా, నన్ను వేయమంటావా అని అడిగాడు చిరంజీవి. పెద్దలు మీరే కానివ్వండి అంది జయ. అసలు అనురాధకు ఈ ఆటలు ఏమీ రావు. ఈ మధ్యనే చిరంజీవి నేర్పాడు. కొత్తగా నేర్చుకున్న ఆమె మీద తన ప్రతిభనంతా చూపి ఓడించేస్తున్నాడు రోజు. జయ కూడా మొదట్లో పెద్దగా అనుభవం లేనిదాల్లా 2 గొంతుల్ని పోగొట్టుకుంది. ఒక పక్క నుంచి గుర్రాన్ని ఎరగా వేసింది. చిరంజీవి సరిగ్గా చూసుకోకుండా గుర్రాన్ని లాగేసుకున్నాడు. రెండో పక్క నుంచి శకటుతో అతని మంత్రిని మింగేసి రాజుకి షా చెప్పింది. అప్పటికి తప్పుకున్న అతని ఆట బలహీనమైపోయింది. మరో 10 నిమిషాల్లో అతని ఆట కట్టించేసింది జయ. నువ్వింత ఆటగత్తవనుకోలేదు అన్నాడు చిరంజీవి. లేకపోతే చిన్నపిల్లం చేసి నన్ను ఓడించడం అనుకున్నావా అంది అనురాధ కింద పడ్డ పైచేయి నాదే అన్నట్టు. సరే, ఇక ఆట ఆపేద్దాం అన్నాడు చిరంజీవి బోర్డు మూసేస్తూ. అలా తోక ముడుచుకుపోండి మర్యాదగా అని ఎద్దేవా చేసింది అనురాధ. మాకేం తోకల్లేవు, ఇంకా మీకే వెనకాల వేలాడుతుంటాయి అని అంటించాడు చిరంజీవి. వాటిని తోకలు అనరండి, కొంగులు అంటారు. వాటికి మొగుళ్లను ముడేసుకుంటారు అంది జయ నవ్వుతూ. మరి మొగుళ్ళు లేనివాళ్లు రానివాళ్లు ఏం చేస్తారండి వాటిని అని అడిగాడు. ఎక్కడైనా దొరుకుతాడేమో ముడేసుకుందామని వాటిని ఎప్పుడూ భుజాన వేసుకుని తిరుగుతుంటారండి అని బదులు చెప్పింది జయ. మా చెల్లెలు పాటల్లోనే కాదు బావగారు, ఆటల్లో మాటల్లో దేనిలోనైనా సరే సవాల్ బస్తీమే సవాల్ అంది అనురాధ చిరంజీవిని ఉసుగొలుపుతూ. మీసాలు తిప్పకమ్మా మరదల పిల్ల అని నవ్వాడు చిరంజీవి. చి పాడు, మాకెందుకుంటాయి మీసాలు రోషాలు అంది అనురాధ నోరు జారి. రోషాలు కూడా ఉండవని ఒప్పుకున్నారన్నమాట అని గేలి చేశాడతను. దొరికిపోయినట్లు చూసింది అనురాధ. రోషాలు ఉంటాయి, కానీ ఆడవాళ్లు వాటిని గొంతు పిసికి చంపేసి పైకి మామూలుగా నవ్వుతూ తిరుగుతుంటారండి. ఎందుకంటే వాళ్ళు దోషాలు మోసాలు చేసే మగవాళ్లను వెనకేసుకురావాలి కదండి మరి అని సమర్థించింది జయ. బాగా చెప్పావమ్మా, నువ్వు ఒక్కదానివేనమ్మా లెక్చరర్ గారి నోరు మూయించగలదా నువ్వు అని చెప్పింది అనురాధ. లెక్చరర్ గారా, ఉద్యోగం వచ్చిందేంటప్పుడే అని అడిగింది జయ. వివాహం జరిగిన కొద్ది కాలంలో ఏ మంచి జరిగినా చెడ్డ జరిగినా దాని బాధ్యత ఆడపిల్లదేనన్న సంగతి జయ మరిచిపోలేదు. లేదు జయ, నేను లెక్చరర్ చెయ్యాలని అనురాధ ఆశ. ఎప్పటికైనా రాకపోతుందా అని ఎప్పటినుంచి అలా పిలుస్తూ ఉంటుంది అని వెంటనే సర్ది చెప్పుకున్నాడు చిరంజీవి. ఈ వార్త ఇప్పుడు తెలిస్తే సంతోషించడానికి బదులు ఎన్నాళ్ళు తెలియనందుకే బాధపడతారని చిరంజీవి భయం. అందుకని దాన్ని మరింత రహస్యంగా ఉంచాలని కోరుకుంటున్నాడు. ఇక అక్కడుంటే ఇంకా ఏం నోరు జారవలసి వస్తుందోనని కాఫీ తెస్తానని చెప్పి వెళ్ళింది అనురాధ. కొద్దిసేపు మౌనం మూర్తిభవించింది. తర్వాత జయ దాన్ని జయించింది. ఏమండి, నేనొకటి అడుగుతాను, అపార్థం చేసుకోరు కదూ అని అడిగింది. నన్ను అపార్థం చేసుకునే వాళ్లను కూడా నేను అర్థం చేసుకోవడానికే ప్రయత్నిస్తాను జయ. అలాంటిది నన్ను సంపూర్తిగా అర్థం చేసుకున్న నిన్ను నేనెలా అపార్థం చేసుకుంటాను అన్నాడు చిరంజీవి భార్య కళ్ళలోకి చూస్తూ. మిమ్మల్ని నేను సంపూర్తిగా అర్థం చేసుకున్నానా? ఎంత పెద్ద అబద్ధం చెప్పారండి అని విస్తుపోయింది జయ. నీ అనుమానం నాకు తెలుసు. అసలు మనిషిని అర్థం చేసుకోవడం అంటే ఏంటని నీ అభిప్రాయం? ఎవడి సంగతి వాడికే అర్థం కాదు. ఒక చోటికి వెళదామని బయలుదేరి మధ్యలో మనసు మార్చుకుని ఇంకో చోటికి వెళతాడు. ఏ మనిషి ఆలోచనలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. ఎక్కాలు గుణించినంత ఖచ్చితంగా మనుషుల మనస్తత్వాలను, వాళ్ల గుణగణాలను గుణించలేం. ఈవేళ ఎంతో ధర్మవర్తునుడైన వ్యక్తి రేపు ఏదో ప్రలోభానికి గురై దొంగతనం చేయొచ్చు. క్షణక్షణానికి మారే మనసు అతనికి ఉంది. అతన్ని మార్చే అవసరాలు, అవకాశాలు అతన్ని అనుక్షణం వెన్నంటొస్తుంటాయి.
కనుక ఇంత అనిశ్చితమైన మనిషిని మరి కాసేపటికి ఏం చేస్తాడో అతనికే తెలియని చపల చిత్తుణ్ణి మరో మనిషి సంపూర్ణంగా అర్థం చేసుకోవడం సాధ్యమేనంటావా అని అడిగాడు చిరంజీవి. మరెందుకన్నారు ఆ మాట ఇందాక మీరు? అక్కడ దాని భావం వేరు. నన్ను నువ్వు సంపూర్తిగా అర్థం చేసుకున్నావు అని అంటే నన్ను పూర్తిగా నమ్మావు అని అర్థం. ధర్మరాజు అబద్ధం ఆడడని అందరికీ ఒక నమ్మకం. అంతకు ముందెప్పుడు అతను అబద్ధాలు చెప్పడం ఎవరూ ఎరుగరు గనుక అతన్ని అందరూ సత్యవంతుడుగానే అర్థం చేసుకున్నారు. కాని ఒకసారి ఎందుకైనా కావచ్చు అబద్ధం ఆడాడు. ఒకసారైనా సరే అతను అందరి నమ్మకాన్ని వమ్ము చేశాడు. కాబట్టి ఎంతటి దృఢ సంకల్పుడైనా మనిషిలో ఏదో రకమైన మార్పు ఎప్పుడో ఒకప్పుడు రాకపోదు. అందుచేత మనం ఈ అర్థం చేసుకున్నామనుకునేది మామూలుగా మనకు తెలిసినంత వరకు అతను ఎలా నడుస్తాడని ఊహిస్తామో నమ్ముతామో ఆ ఊహను ఆ నమ్మకాన్నే మనం అవతలవాణ్ణి అర్థం చేసుకోవడంగా చెప్పుకుంటాం. సరే, ఇంతకీ అసలు విషయం వదిలేసి పిడకల వేటలో పడ్డాం. ఏంటో అడుగుతానన్నావు, అడుగు అని అడిగాడు చిరంజీవి. జయ 2 నిమిషాలు మౌనం వహించింది. ముందున్న టీపై మీద గీతలు గీస్తూ కూర్చుంది. మీరు ఉద్యోగానికి ఎందుకు ప్రయత్నించరు అని అడిగింది చివరికి. చిరంజీవి నవ్వేశాడు. ఏం, ఈ నిరుద్యోగికి భార్యనని చెప్పుకోవడానికి నీకు నామోషిగా ఉందా? ఏమండి, అలా అనకండి. మీకు భార్యను కావడం కేవలం నా పూర్వజన్మ సుకృతం. మీ వంటి సహృదయులు ఎక్కడో 100కో 1,00,00,000 ఒకళ్ళు ఉంటారేమో. లేకపోతే మీకున్న చదువుకి అంతస్తుకి ఎన్ని వేలైనా పోసి మిమ్మల్ని తన్నుకుపోగలరని తెలిసి దమ్ముడి కట్నం పుచ్చుకోకుండా ఎందుకు చేసుకున్నారు అని ఆర్ద్రమైపోయింది జయ. నీ అందాన్ని చూసి అన్నాడు చిరంజీవి నవ్వుతూ. నన్ను మించిన అందగత్తే మీ కాళ్ళ దగ్గరే పడుంది. అసూయ? అసూయ పడ్డానికి కూడా అర్హత లేని దాన్ని నేను, అంది జయ దేనికో బాధపడుతూ. ఇంత మంచి మనసున్నదానివి నీకెంతకన్నా కావలసిన అర్హత ఏముంటుంది అని అడిగాడు చిరంజీవి. దేనికి అసూయ పడ్డానికా? దొరికిపోయారు మళ్ళీ. అసూయ కలిగితే మంచిదాన్ని కాలేను, మంచిదాన్నైతే అసూయ పడ్ను. ఎంతకీ నాకు సమాధానం చెప్పారు కాదు. ఏది, ఉద్యోగం సంగతేనా? చూద్దాం. చూద్దాం కాదు, చేద్దాం అనండి. మనిద్దరం కలిసి చేసే ఉద్యోగం ఏంటబ్బాది అని నవ్వాడు చిరంజీవి. జైకు కూడా సిగ్గుతెర అడ్డుపడింది. సంభాళించుకుంది. ఆ ఉద్యోగానికి తొందరేం లేదు. దీనికి వయసు మీరుతోంది. దానికి వయసు పోతున్నదేమో. అబ్బా పోదురు, మీకెప్పుడు అదే గోల. ఇంతలో అనురాధ తిరిగి రంగప్రవేశం చేసింది, ట్రేలో కాఫీ కప్పులతో. ఏంటర్రా గోల అంటున్నారు? అదే అదే ఆట పాట, దాని గురించే ఇందాకటి నుంచి మాట్లాడుకుంటున్నాం అన్నాడు చిరంజీవి. ఏం తేల్చారు అని అడిగింది అనురాధ తలో కప్పు అందిస్తూ. జయ పాడతానంది. నువ్వు ఆడతానన్నావా అని హాస్యమాడింది అనురాధ. ఏం చేత కాదనుకున్నావా? ఎంతమంది మగాళ్ళు ఎన్నెన్ని ఆటలాడడం లేదు. చాలామంది ఉన్నారు గాని కాళ్లకు గజ్జెలు కట్టుకుని ఆడేవాళ్ళు మీరొక్కరే. ఈ ఆడవాళ్లు ఇద్దరూ కలిసి ఈ వేళ మమ్మల్ని ఇలా చిత్తు చేసేస్తున్నారేమిటి అన్నాడు కాఫీ కప్పు కింద పెడుతూ. జయ పాట ఇదివరకు విన్నాం కాని బావా, ఈసారి నువ్వు పాడు అంది అనురాధ. అవునండి, పాడండి విందాం అంది జయ కూడా. అబ్బా నాకు సిగ్గేస్తోందబ్బా అన్నాడు చిరంజీవి మెలికలు తిరిగిపోతూ. ఆడంగులిద్దరూ పొక్కుమని నవ్వారు. తర్వాత అనురాధ బలవంతం మీద జయ అష్టపదొకటి పాడింది. ఆమె గాన మాధుర్యానికి వాళ్ళిద్దరూ తన్మయులైపోయారు. ఆమె పాడుతున్న కాసేపు కాలమే ఆగిపోయి అక్కడ నిలబడి వినిపోయిందేమో అనిపించింది వాళ్లకు. ఆ పారవస్యం నుంచి తేరుకున్నాక అనురాధ అంది. నిజంగా లలిత కళలు అవ్వడానికి పూర్వజన్మ సుకృతం ఉండాలి, సాధన కూడా కావాలి అంది జయ. కాకి కోకిల రెండూ సాధన చేస్తూనే ఉన్నాయి. దాని మాధుర్యం దీనికి అబ్బిందా? ఎంతకీ మా ఆవిడ కాకి అంటావా కోకిలంటావా నువ్వు అని అడిగాడు చిరంజీవి. మీ ఆవిడ కాకే సార్, మా చెల్లెలు కోకిల అని చెప్పింది అనురాధ. ఎంత పక్షవాతమో అన్నాడు చిరంజీవి కావాలనే. పాపం పక్షవాతం ఎవరికిందులో అని ఖాళీ కప్పులు తీసుకుని వెళ్ళింది అనురాధ. అలా బయటకు వెళదామా అని అడిగింది జయ భర్తను. ఆజ్ఞ అన్నాడు చిరంజీవి విధేయతను ప్రకటిస్తూ. కాస్త చల్లబడ్డాక భార్యాభర్తలిద్దరూ షికారుకు బయలుదేరారు. నువ్వు కూడా వస్తావా అని అడిగాడు చిరంజీవి అనురాధను. ఎక్కడికి? షికారు. మీకు షీ ఉంది, కారు ఉంది, నాకు ఆ రెండూ లేవు. మీరు పోయిరండి అంది అనురాధ. పోనీ రాక అంది జయ కూడా. తప్పమ్మా, నువ్వలా పరాయ వాళ్లతో తిరగకూడదు. ఆయన నీ భర్త, ఆయన అడుగులోన అడుగు వేసి నడవాలి అని చెప్పింది అనురాధ. రోడ్డు మీద అలా అడుగు వేస్తూ ఫీడ్స్ చేస్తూ నడిస్తే ట్రాఫిక్ ఆగిపోదు అన్నాడు చిరంజీవి. ఆ వెధవ ట్రాఫిక్ కోసం పాతివ్రత్యం పేపర్లో మార్కులు తక్కువ తెచ్చుకోమంటారా మమ్మల్ని అని నవ్వింది అనురాధ. ఇద్దరూ వస్తామని చెప్పేసి వెళుతుంటే వెనకే నిలబడి చూస్తుంది అనురాధ.
చూస్తుండగానే ఆమె గుండెల్లో ఎంతవరకు లేని బరువేదో క్రమంగా పెరుగుతున్నట్లు తోచింది. లోపలికొచ్చి సోఫాలో కూలబడి కళ్ళు మూసుకుంది. ఏదో తెల్లగుడ్డ, దానిమీద ఏవేవో రంగుల బొమ్మలు. ఆ బొమ్మ పూర్తి కాలేదు. గుడ్డ చివికి పీలికలైపోయింది. ఎవరో దాన్ని అక్కడి నుంచి తీసేశారు. ఇంకొకసారి కొత్త గుడ్డను తగిలించి మంచి బొమ్మ గీశారు. చినిగిపోయిన గుడ్డ జాలిగా చూస్తోంది ఆ కొత్త బొమ్మ వంక. ఆ గుడ్డ ఆమె ఆశ, ఆ చినిగిపోయిన బొమ్మ నెరవేరని ఆమె కోరిక.